హలో అండి, నేను మీ శ్రావణి. ఈరోజు మన టాపిక్ మావి గురించి. మావి అంటే ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పిండమును మావి కాపాడుతుంది కదా. ఆ మావి పిండమును ఎలా కాపాడుతుంది, ఎలా రక్షిస్తుంది అనే విషయం గురించి ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకుందాము. అసలు మావి యొక్క పనులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, శ్వాసక్రియ విధులు. శ్వాసక్రియ విధులు అంటే ఊపిరితిత్తులుగా పనిచేయును. అండ్ న్యూట్రిషన్, ఆహారము అందించును. తల్లి రక్తము నుండి తేబడిన పోషక పదార్థములు మావి ద్వారా బిడ్డకు అందచేయబడును. అండ్ థర్డ్ వన్, విసర్జక విధులు. విసర్జక అవయములుగా పనిచేయును. తల్లి రక్తము నుండి తీయబడిన ప్రాణవాయువు కొరియానిక్ విల్లై నందున్న రక్తనాళములోనికి ప్రవేశించి ప్రాణవాయువు ఇచ్చి తీసుకొనిన బొగ్గు పులుసును వాయువును తల్లి రక్తములోనికి వదిలి వేయును. స్టోరేజ్, ఫోర్త్ వన్ వచ్చేసి స్టోరేజ్. గ్లూకోజ్ గ్లైకోజిన్ రూపంలో నిల్వ ఉండి అవసరానికి పిండమునకు ఉపయోగపడును. అండ్ ఫిఫ్త్ వన్, రసోత్పత్తి ఎంజైమ్ విధులు. రసోత్పత్తి అవయముగా పనిచేయును. మావి ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అను హార్మోనులను ఉత్పత్తి చేయును. అండ్ సిక్స్త్ వన్, రక్షణ వలయము. బిడ్డను కొన్ని వ్యాధుల నుండి, కొన్ని అనవసరమగు పదార్థముల నుండి కాపాడును. వైరస్, రుబెల్లా, ట్రిపినోమోపెల్లిడినం, బిల్లేరియం, ప్లాస్ మెడియోమ్ క్రిములు తప్ప మిగిలిన కొన్ని సూక్ష్మజీవులు మావిలోనికి ప్రవేశించవు. యాంటీజెన్స్, యాంటీబాడీస్, నిద్రమందులు, ఎనలాజిసిస్ గ్యాసెస్ కూడా మావిలోనికి ప్రవేశించి బిడ్డ మీద పని చేయును. కాబట్టి ఈ మావి అనేది చాలా అవసరము. మావి ఎంత హెల్తీగా ఉంటే బేబీ యొక్క అంటే లోపల పిండం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు మన టాపిక్ మావి యొక్క పనులు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ప్రెగ్నెంట్ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి.